వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో ఉన్నాం. అందులో భాగంగా రాజ్యాంగ పరిషత్లో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి సమావేశాలు, అనగా మొత్తం 12 సమావేశాలు. అందులో మొదటి సమావేశం 11వ సమావేశంలో 12వ సమావేశంలో జరిగిన నిర్ణయాల గురించి మాట్లాడడం జరిగింది. జాతీయ గీతాన్ని కానీ, జాతీయ గేయాన్ని కానీ, జాతీయ చిహ్నాన్ని కానీ, అదేవిధంగానే ప్రతిజ్ఞను కానీ ఎక్కడెక్కడ ఆమోదించడం జరిగింది, ఏ దాంట్లో జాతీయ పతాకాన్ని కానీ, వాటి పొడవు వెడల్పులు ఎంత అనేది మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది. మరి ఈరోజు అసలు భారత రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఎవరో ఒకసారి మాట్లాడడం. వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం అయిపోయిన తర్వాత మనం కమిటీలు మాట్లాడుకోవాలా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఫస్ట్ రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాల ప్రజలు, రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాల ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందో చూసుకున్నాం. సార్, ముందుగా రాజ్యాంగ పరిషత్తులో వివిధ వర్గాల ప్రాతినిధ్యం. సార్, ఒక్కొక్కటి ఇవన్నీ కూడా జనరల్ ప్రశ్నలు అంటాము. ఇవి ఎంత మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే అంత బాగా మీకు జ్ఞప్తికి వస్తాయి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం మామూలు విషయం కాదు. కాబట్టి మీరు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. సార్, ముందుగా రాజ్యాంగ పరిషత్తులో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరెవరు ఉన్నారు అని అర్థం. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరున్నారు, ముస్లింల తరఫున ఎవరున్నారు, సిక్కుల తరఫున ఎవరున్నారు, పారసీకుల తరఫున ఎవరున్నారు, ఇట్లాంటి అంశాలు ఉంటాయి మనకు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరికీ తెలిసిందే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, అనగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి మరియు ఉప ప్రధానమైన మంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు. అదేవిధంగానే భారతదేశ మొట్టమొదటి ప్రెసిడెంట్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. చూడండి సార్, ప్రతిదీ, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటితో పాటుగా వీళ్ళ ముగ్గురితో పాటుగా భోగరాజు పట్టాభి సీతారామయ్య, మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ భోగరాజు పట్టాభి సీతారామయ్య. వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం అని గుర్తుపెట్టుకోండి. సార్, జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య, వీళ్ళు నలుగురు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. గుర్తుకుందా? గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి ఒక బ్రిటిష్ వ్యక్తి ఏమన్నాడంటే, అసలు రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్స్ ఆఫ్ 4 అంటాడు. గ్యాంగ్స్ ఆఫ్ 4 అంటే నలుగురు గ్యాంగ్ కలిగి ఉన్న సభ్యులే రాజ్యాంగ పరిషత్ అంటాడు. గుర్తుకుందా? గ్రాన్విల్ ఆస్టిన్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పిన ఆయన రాజ్యాంగ పరిషత్తును విమర్శిస్తూ గ్యాంగ్స్ ఆఫ్ 4, ఆ 4 మెంబర్స్ ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. కానీ ఇక్కడ పట్టాభి సీతారామయ్య బదులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు. మిమ్మల్ని రేపు ఎగ్జామ్లో గ్యాంగ్స్ ఆఫ్ 4లో కానిదేది అనే ప్రశ్న ఏమన్నాడు. కానీ గ్యాంగ్స్ ఆఫ్ 4 రాజ్యాంగ పరిషత్తులో గ్యాంగ్స్ ఆఫ్ 4 అని విమర్శించిన వాళ్ళు ఎవరు? గ్రాన్విల్ ఆస్టిన్. సార్, రాజ్యాంగ పరిషత్ మీద విమర్శనాత్మకంగా ఉంటుంది, అక్కడ మాట్లాడుకున్నారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళు. సార్, రెండవది కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత ముస్లింల తరఫున ఎవరైనా ఉన్నారా? సార్, ఇక్కడ ముస్లిం లీగ్ కాదు సార్. ముస్లిం లీగ్ ఉంటే అంటే అర్థం ఏంటంటే 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి 1947 ఆగస్టు 15 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాము, ముస్లింలకు మాత్రమే. సార్, మన భారత రాజ్యాంగ పరిషత్తులో దేశ విభజన తర్వాత ఉన్న ముస్లింలు అని అర్థం. అందులో ఒక వ్యక్తి పేరు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. సయ్యద్ మహమ్మద్ సాదుల్లా మనందరికీ తెలిసిందే. నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. సార్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనందరికీ తెలిసిందే, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. వీరిద్దరూ కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం. సార్, మళ్ళీ చెప్తున్నా, ముస్లిం లీగ్ అనే పార్టీకి కాదు. ముస్లిం లీగ్ పార్టీ మన భారతదేశంలోనే లేదు. ఎందుకనగా దేశ విభజన తర్వాత అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఇది ముస్లింలు. సార్, ఈ సయ్యద్ మహమ్మద్ సాదుల్లా అనే వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడిగా ఉంటాడు. సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు, ముస్లింల నుంచి ఎవరు. సార్, ఇక మూడవది ఆంగ్లో ఇండియన్ల నుంచి ఎవరైనా ఎంపికయ్యారా? ఆంగ్లో ఇండియన్స్. సార్, మనందరికీ తెలిసింది ఆంగ్లో ఇండియన్ అనగా గుర్తుపెట్టుకోండి, సర్ ఫ్రాంకో ఆంటోనీ. సార్, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆంటోనీనే గుర్తుపెట్టుకోండి. గుర్తుకొచ్చిందా ఈ ఆంటోనీ ఎవరంటే
1946 డిసెంబర్ 9వ తేదీన జరిగిన మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి ఎవరంటే సార్ ఫ్రాంక్ ఆంటోనీ. సార్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైంది సచ్చిదానంద సిన్హా అని చెప్తున్నాం. సార్ ఆంటోనీ. ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరంటే ఆంటోనీ అని గుర్తుపెట్టుకోండి. సార్ తరువాత మైనారిటీ వర్గానికి సంబంధించింది. సార్ మైనారిటీ వర్గాలకు సంబంధించింది. సార్ ఇక్కడ మీకు డౌట్ రావాలా, సార్ మైనారిటీ వర్గం అంటే ముస్లింలు కూడా మైనారిటీ వర్గం అంటే ముస్లింలు కాకోకుండా మిగిలిన మైనారిటీ అని అర్థం. ముస్లింలు కాకోకుండా మిగిలిన మైనారిటీ అని. అందులో ఒక వ్యక్తి పేరు హెచ్సి ముఖర్జీ. సార్ ఈయన గురించి మనకు ఐడియా ఉంటుంది. ఈయన ఎవరంటే 1946 డిసెంబర్ 11వ తేదీన జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే హెచ్సి ముఖర్జీ. సార్ రేపు శాశ్వత ఉపాధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి అంటే హెచ్సి ముఖర్జీ. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మళ్ళీ మీకు ఎక్కడికి వస్తుందంటే సలహా కమిటీలో ఉన్నటువంటి సబ్ కమిటీల్లో ఈ మైనారిటీ కమిటీకి ఇదే హెచ్సి ముఖర్జీ అధ్యక్షుడిగా ఎన్నికైతాడు. అది అక్కడ మాట్లాడదాం. ఇక్కడ రెండు కంపేర్ చేసుకోండి జాగ్రత్తగా. మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తి ఎవరంటే హెచ్సి ముఖర్జీ. బాగా గుర్తుపెట్టుకోవాలా. తర్వాత సిక్కు మతానికి సంబంధించి సార్ సిక్కులు అనగానే సర్దార్ హుకుమ్ సింగ్ మరియు బల్దేవ్ సింగ్. సార్ గుర్తుకొచ్చిందా? స్వతంత్ర భారతదేశ రక్షణ శాఖ మంత్రి కూడా బల్దేవ్ సింగ్ పనిచేశాడు. గుర్తుకు తెచ్చుకోండి. 1946లో ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వంలోనే ఆయనే ఉన్నాడు. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నాడు. గతంలో వీడియో చెక్ చేసుకోండి. సిక్కుల వర్గానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే సర్దార్ హుకుమ్ సింగ్, బల్దేవ్ సింగ్. ఇవన్నీ కూడా గతంలో జనరల్ స్టడీస్ అడిగిన ప్రశ్నలే. మీరు ప్రతిదీ నోటిఫై చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. సిక్కు వర్గానికి సర్దార్ హుకుమ్ సింగ్, బల్దేవ్ సింగ్. బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఇక నెక్స్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్లు, ముస్లింలు, ఆంగ్లేయులు, మైనారిటీలు, సిక్కులు. తర్వాత హిందూ మహాసభ. సార్ హిందూ మహాసభ. మరి హిందూ మహాసభ నుంచి ఎవరైనా ఎంపికయ్యారంటే ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సార్ ఒక వ్యక్తి పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ జయకర్. ఇక్కడ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మీద ఎవర్ గ్రీన్ బిట్ ఉంటుంది. సార్ మనందరికీ తెలిసిందే 1951వ సంవత్సరంలో జనసంఘ్ అనేటువంటి పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈ 1951లో స్థాపించినటువంటి జనసంఘ్ అనేటువంటి పార్టీని 1980వ సంవత్సరంలో ఎల్కే అద్వానీ మరియు అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీగా పేరు మార్చడం జరిగింది. ఎంత ఇంపార్టెంట్ సార్. అది కాదు ఇంపార్టెంట్, రాజ్యాంగ పరిషత్కి సంబంధించి ఒక ఎవర్ గ్రీన్ బిట్ ఉంది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మీద. బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి సార్. రాజ్యాంగ పరిషత్లో చాలా ఇంపార్టెంట్ సార్. రాజ్యాంగ పరిషత్కు ఓడిపోయినప్పటికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్కు ఓడిపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్లో సభ్యునిగా కొనసాగిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సార్ రాజ్యాంగ పరిషత్కు జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడంట. ఓడిపోయినప్పటికీ ఆయన యొక్క మేధాశక్తి వల్ల, ఆయన యొక్క చతురత వల్ల, ఆయనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వల్ల తిరిగి రాజ్యాంగ పరిషత్కు ఏం చేశారంటే ఓడిపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా కొనసాగించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. సార్ రాజ్యాంగ పరిషత్తులో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఓడిపోయినప్పటికీ తీర్చుకున్న వాళ్ళలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగ పరిషత్తులో ఓడిపోయినప్పటికీ రాజ్యాంగ పరిషత్కు కొనసాగించినటువంటి హిందూ మహాసభకు చెందిన వ్యక్తి ఎవరంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడిపోయాడు, అయినప్పటికీ రాజ్యాంగ పరిషత్తులో కొనసాగించడం జరిగింది. ఎందుకోసమా అంటే ఆయన యొక్క మేధాశక్తి వల్ల. సార్ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 7వది పారసీల తరపున. సార్ పారసీకులు పేరు వినే ఉంటారు. ఇరాన్ దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, టాటా కానీ, బిర్లా కానీ, వీళ్ళందరూ కూడా పారసీక వర్గానికి సంబంధించిన వాళ్ళే. మరి ఈ పారసీక వర్గానికి సంబంధించిన వాళ్ళు హెచ్పి మోడీ. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మన నరేంద్ర మోడీ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. హెచ్పి మోడీ అనేటువంటి వ్యక్తి పారసీక వర్గానికి సంబంధించినటువంటి వర్గాలు. ఇవి వివిధ రకాల వర్గానికి సంబంధించి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సార్ పారసీకులు హెచ్పి మోడీ. సార్ హిందూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జైకర్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనగా రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ
తిరిగి ఎన్నికైన అంటే ఆయన మేధాశక్తి వల్ల ఎంపిక చేయడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీని. ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కొనసాగించడం జరిగింది. సిక్కులకు సర్దార్ హుకమ్ సింగ్, బల్దేవ్ సింగ్, మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎక్సీ ముఖర్జీ, ఆంగ్లో ఇండియన్లకు ఆంగ్లో ఇండియన్ ఆంటోని, ఇలాగే గుర్తుపెట్టుకోండి. ముస్లింలు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, మౌలానా అబుల్ కలాం ఆజాద్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, భోగరాజు, పట్టాభి సీతారామయ్య. ఇది గుర్తుపెట్టుకోండి. దాని తరువాత ఇంకా ఏమైనా వర్గాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అందులో అఖిల భారత మహిళా సభ. సార్ మహిళలకు సంబంధించి మనందరికీ తెలిసిందే, రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం మహిళల సభ్యులు ఎంతమంది అంటే 15 మంది ఉన్నారు. ఈ 15 మంది మహిళలకు హెడ్ ఎవరంటే హన్సా మెహతా. సార్ గుర్తుకుందా? ఈ హన్సా మెహతా గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఈ హన్సా మెహతా అనే ఆమె రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యురాలకు హెడ్గా ఉంటుంది. అంతేకాకుండా రాజ్యాంగ పరిషత్తులో జాతీయ జెండాను ప్రారంభించిన వ్యక్తి కూడా హన్సా మెహతానే. సార్ రాజ్యాంగ పరిషత్తులో జాతీయ జెండాను ప్రారంభించిన వ్యక్తి కూడా హన్సా మెహతానే. సార్ అఖిల భారత మహిళా సభకు హన్సా మెహతా, మహిళలందరికీ పెద్ద హన్సా మెహతాను గుర్తుపెట్టుకోండి. దాని తరువాత జమీందారుల సంఘం. సార్ జమీందారుల సంఘం నుంచి ఎవరైనా ఉన్నారా అంటే, జమీందారుల సంఘం నుంచి ఎవరైనా ఎంపిక రాజ్యాంగ పరిషత్ కంటే దర్బాంగ మహారాజు. సార్ దర్బాంగ అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ దర్బాంగ మహారాజు అఖిల భారత జమీందారుల సంఘానికి సంబంధించి ఎన్నిక కావడం జరిగింది. సార్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నోటిఫై చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అఖిల భారత లేబర్ సంఘం. సార్ అఖిల భారత లేబర్ సంఘం. సార్ అఖిల భారత కార్మిక సంఘం, దీన్ని తెలుగులో కార్మిక సంఘం అని కూడా అంటారు. ఈ అఖిల భారత కార్మిక సంఘానికి మనందరికీ తెలిసింది బాబు జగజీవన్ రామ్. ఇవన్నీ కూడా జగజీవన్ రామ్ గుర్తు పెట్టుకోవాల్సిందే. సార్ ఒక్కొక్క వర్గాలకు ప్రాతినిధ్యం వహించింది, బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. అఖిల భారత కార్మిక సంఘానికి బాబు జగజీవన్ రామ్. హిందూ మహాసభకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆంగ్లో ఇండియన్లకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? పారసీకులకు ఎవరు ప్రాతినిధ్యం వహించారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఇవన్నీ కూడా బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. ఎందుకోసం అంటే ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి జనరల్ స్టడీస్లో ఈ వైపు వ్యక్తులు ఇచ్చి అవతల వైపు జతపరచమంటాడు, ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహించారని. సార్ బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి, బాగా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దర్బాంగ మహారాజు వచ్చి జమీందారుల సంఘం, అఖిల భారత మహిళా సభకు హన్సా మెహతా, అఖిల భారత కార్మిక సంఘానికి బాబా జగజీవన్ రామ్. ఇక లాస్ట్ది అఖిల భారత షెడ్యూల్డ్ కులము. సార్ షెడ్యూల్డ్ కులము అనగా అఖిల భారత ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ కులం అంటాము. ఈ అఖిల భారత షెడ్యూల్డ్ కులానికి సంబంధించి షెడ్యూల్డ్ కులానికి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటే మనందరికీ తెలిసిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, ఈ జవహర్లాల్ నెహ్రూను, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ను, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను, ఈ నలుగురిని కలిసి కాంగ్రెస్ పార్టీ అనేది గ్యాంగ్స్ ఆఫ్ 4గా వ్యవహరించిందని చెప్పి గ్రాన్విల్ ఆస్టిన్ అనేటువంటి వ్యక్తి విమర్శించడం జరిగిందని మాట్లాడుకున్నాం. అఖిల భారత షెడ్యూల్డ్ కులము, ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఫీడ్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇది మనకు సంబంధించినటువంటి వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహించింది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే సార్, నెక్స్ట్ మరి అసలు రాజ్యాంగ పరిషత్ ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దాం. రాజ్యాంగ పరిషత్ కాలం. సార్ రాజ్యాంగ పరిషత్ ఏం జరిగిందంటే ఒక్కొక్క కాలాల్లో ఒక్కొక్క విధంగా వ్యవహరించింది. చూద్దాం సార్ ఒకసారి, చాలా జాగ్రత్తగా, చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. రాజ్యాంగ పరిషత్ మొత్తం 3 రకాలుగా తన కాలాలు పనిచేసే విధానాన్ని విభజించడం జరిగింది. ఆ పనిచేసే కాలాలు 3 రకాలు అన్నాయి కదా, ఒకసారి చూడండి సార్. 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి, సార్ 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి అంటే మొట్టమొదటి జరిగినటువంటి సమావేశం నుంచి 1947 ఆగస్టు 15. సార్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి 1947 ఆగస్టు 15వ తేదీ వరకు, అనగా దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు వరకు ఈ రాజ్యాంగ పరిషత్ దేనిగా పనిచేసిందంటే కేవలం రాజ్యాంగ రచన కోసమే పనిచేసింది. సార్ రాజ్యాంగాన్ని రచన కోసమే పనిచేసింది. ఇది రాజ్యాంగ రచన తప్ప వేరే దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఎందుకోసం అనగా ఈ మధ్య కాలంలో కేవలం రాజ్యాంగ రచన కోసం మాత్రమే పాటుపడింది.
సార్ మళ్ళీ రాజ్యాంగ రచన కాకుండా ఇంకా ఏమైనా పాటుపడిందంటే ఉంది సార్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చట్టాలు చేస్తారు? చట్టాలంటే శాసనాలు ఎవరు తయారు చేస్తారు? సార్ మామూలుగా ఎవరు శాసనాలు తయారు చేస్తారు? ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తారో వాళ్ళే శాసనాలు తయారు చేస్తారు. అనగా 1947 ఆగస్టు 15 కంటే ముందు ఎవరు శాసనాలు చేశారు? బ్రిటన్ దేశం తయారు చేసింది. బ్రిటన్ పార్లమెంట్లో శాసనాలు తయారు చేశారు. మరి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు శాసనాలు తయారు చేయాలా? ఎవరు చేయరు? మామూలుగా ఎవరు చేస్తారంటే కేంద్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం అంటారు. అనగా పార్లమెంట్ తయారు చేస్తారు శాసనాలు. పార్లమెంట్ అంటే ఏంది? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఈ లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి బిల్లులను రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఒప్పుకుంటే అది చట్టంగా మారుతుంది, అది శాసనంగా మారుతుంది. మరి 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు పార్లమెంట్ ఉందా? పార్లమెంట్ లేదు. పార్లమెంట్ ఏర్పడిందే 1952 మే 13. మళ్ళీ మాట్లాడతా సార్. మరి 1952 వరకు మనకు పార్లమెంట్ లేదు. మరి పార్లమెంట్ లేనప్పుడు ఎవరు శాసనాలు చేయాలా? ఓహో, బ్రిటన్ దేశం శాసనాలు తయారు చేసింది అనుకో, ఇంకా స్వాతంత్రం ఇచ్చి మనం ఎందుకు సర్వ స్వతంత్ర దేశంగా ఎందుకు అవతరించినాము? మనకు స్వాతంత్రం కావాలనే కదా. ఒరే మా చట్టాలు మేమే చేసుకుంటామనే కదా చెప్పింది. ఒరే మాకంటూ పార్లమెంట్ ఉంటుందనే కదా మాట్లాడుకోవడం జరిగింది. మరి అట్లాంటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 స్వాతంత్ర చట్టంలో ఒకటి వచ్చింది సార్. లార్డ్ మౌంట్ బాటన్ కాలంలో చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఈ స్వాతంత్ర చట్టాన్ని ఆధారంగా చేసుకుని సార్ 1947 స్వాతంత్ర చట్టం సార్ గుర్తుకుందా? 1947 జూన్ 3 దీన్ని డిక్కీ బర్డ్ ప్రణాళిక అంటారు. దీన్ని మౌంట్ బాటన్ ప్లాన్ అంటాము. భారత్ పాకిస్తాన్ రెండుగా విభజన చెందడంతో పాటుగా దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఇవ్వడం జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్, రాజ్యాంగ పరిషత్కి ఇవ్వడం జరిగింది. చూడండి సార్, రాజ్యాంగ పరిషత్ సభ్యులను ప్రత్యక్షంగా ఎన్నుకోకపోయినప్పటికీ ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులే రాజ్యాంగాన్ని రచించారు. 1952 వరకు 1952 మే 13వ తేదీ వరకు, అనగా మే 12వ తేదీ, అంతకు ముందు రోజు వరకు, మే 12వ తేదీ వరకు శాసనాలను అనగా చట్టాలను వీళ్ళే రూపొందించారు. అంటే పార్లమెంటుగా కూడా వ్యవహరించింది. రేపు ఎగ్జామ్ హాల్లో ఇట్లాంటి ప్రశ్నలు పడతాయి సార్. రాజ్యాంగ పరిషత్తు కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే తయారు చేసింది అంటాడు. తప్పు. రాజ్యాంగ పరిషత్తు కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే తయారు చేసింది. ఏ కాలంలో సార్? 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి 1947 ఆగస్టు 15 వరకు తయారు చేసింది. మరి 1947 ఆగస్టు 15 నుంచి అంటే 1947 ఆగస్టు 15 నుంచి మళ్ళీ ఈ రోజు నుంచి 1949 నవంబర్ 26వ తేదీ వరకు. సార్ ఏం సార్ నవంబర్ 26 రాశారంటే ఈ కాలంలో ఏం పని చేసిందంటే 2 విధులు నిర్వహించింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్, 2 పనులు చేసింది. ఇక చూడండి సార్, అసలు రాజ్యాంగ రచన పూర్తి అయింది ఎప్పుడు? 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ రచన పూర్తి అయింది. రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగ రచన పూర్తి అయ్యిందంటే రాజ్యాంగం ఓకేరా సరిపోయిందని మాట్లాడుకున్నాం. మరి ఇక్కడ వరకు ఓకే. మరి ఇంకో పనులు కూడా చేసింది. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2 పనులు చేసింది సార్. ఒకటి, ఈ మధ్య కాలంలో రాజ్యాంగాన్ని రచిస్తూనే దేశానికి అవసరమైన శాసనాలు తయారు చేసింది, దేశానికి అవసరమైన చట్టాలు తయారు చేసింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 మధ్య కాలంలో ఏం చేసిందంటే రాజ్యాంగ రచన చేసింది ప్లస్ దేశానికి అవసరం అయిన శాసనాలు కూడా తయారు చేసింది సార్. శాసనాలు అన్నా ఒకటే, చట్టాలన్నా ఒకటే. వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పిన 3 కాలాలు ఉన్నాయి, 3 కాలాలు గుర్తుపెట్టుకోండి. అందులో 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సర్వస్వతంత్ర దేశమైంది. మన దేశం మీద సార్వభౌమాధికారం మనకి ఎవరికి లేదు, మనకు మా తప్ప వేరే దేశానికి ఎవరికి లేదు. సర్వస్వతంత్రమైనటువంటి సార్వభౌమాధికారి కలిగిన దేశం మంది. మరి అట్లాంటప్పుడు 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనాలు ఎవరు రూపొందిస్తారు? కేంద్రంలో అయితే పార్లమెంటు, రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర శాసనసభలు. మరి కేంద్రంలో పార్లమెంట్ లేదు, రాష్ట్రాల్లో శాసనసభలు లేవు. మరి ఇటువంటి నేపథ్యంలో ఎవరు శాసనాలు చేయాలా? శాసనాలు చేయాలంటే సార్ జాగ్రత్తగానండి, శాసనాలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో పార్లమెంట్ ఉండాలి. కానీ పార్లమెంట్ లేదు. పార్లమెంట్ ఎప్పుడు ఏర్పడింది? 1952 మే 13. మరి మే 13 వరకు శాసనాలు లేకుండా అలాగే ఉన్నామా?
కాదు. కాబట్టి ఖచ్చితంగా శాసనాలు అవసరం. ఎన్నో చట్టాలు వస్తూనే ఉంటాయి. మరి ఆ శాసనాలు ఎవరు రూపొందించారంటే ఇదో 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 మధ్య కాలంలో రాజ్యాంగ రచనతో పాటుగా దేశానికి అవసరమైన శాసనాలు కూడా రూపొందించడం జరిగింది. సార్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంకొకటి చూడండి సార్, 1900 ఇంకొక కాలం 49 నవంబర్ 27 నుంచి సార్ 1949 నవంబర్ 27 26 అయిపోయింది కదా, 27 నుంచి 1952 మే 12వ తేదీ. సార్ మే 12 ఎందుకు రాశారంటే ఎవర్ గ్రీన్ బిట్ సార్. 1952 మే 13వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంటు సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశం జరిగిన రోజు మే 13. అంటే అంతకు ముందు రోజు వరకు ఇప్పుడు ఈ 1949 నవంబర్ 27 నుంచి 1952 మే 12 వరకు ఈ మధ్య కాలంలో అసలు రాజ్యాంగ పరిషత్ ఏం పనిచేసింది ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచన పూర్తి చేసిన రోజులు ఏ రోజు పూర్తి చేసింది? 1949 నవంబర్ 26. సార్ రాజ్యాంగ రచన కంప్లీట్ అయిపోయింది. మరి రాజ్యాంగ రచన కంప్లీట్ అయిన తర్వాత రాజ్యాంగ పరిషత్ ఏమైంది? రాజ్యాంగ పరిషత్ అలాగే ఉంది. రాజ్యాంగ పరిషత్ రద్దు కాలేదు. సార్ మరి రాజ్యాంగ పరిషత్ రద్దు కాకపోతే రాజ్యాంగ పరిషత్ ఏం పని చేసింది సార్? ఏం పని చేసిందంటే ఇక్కడ చూడండి సార్, 1949 నవంబర్ 27 నుంచి రాజ్యాంగ పరిషత్ ఖాళీగా ఏం లేదు. రాజ్యాంగ రచన కంప్లీట్ అయింది. 1949 నవంబర్ 20 వరకు రాజ్యాంగాన్ని ఆమోదించడం కూడా జరిగింది. మరి రాజ్యాంగ పరిషత్ ఖాళీగా ఏం లేదు. ఇక్కడి నుంచి పార్లమెంటు ఏర్పడడానికంటే ముందు రోజు వరకు అనగా 1952 మే 12 వరకు ఏం పని చేసిందంటే దేశానికి అవసరమైన శాసనాలు తయారు చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ చూడండి, ఒకటేమో రాజ్యాంగ రచన, కేవలం రాజ్యాంగ రచన మాత్రమే ఒక కాలం. రెండవ కాలం రాజ్యాంగ రచన ప్లస్ శాసనాలు తయారు చేసింది. మూడవ కాలం శాసనాలు మాత్రమే తయారు చేసింది. ఎందుకంటే రాజ్యాంగ రచన చేసింది కదా. ఈ 3 కాలాలు పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి సార్. యాక్చువల్గా అత్యంత క్లిష్టమైన సబ్జెక్టు పాలిటీనే. సిలబస్ చూడడానికి చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ప్రతి అంశము గుర్తుపెట్టుకోవాలా. గ్రూప్ 2 మెయిన్స్ లాంటి ఎగ్జామ్లో అయితే మీరు ఈ ప్రశ్న, ఈజీ ప్రశ్న, సులభమైన ప్రశ్న, ఇంపార్టెంట్ ప్రశ్న అనేది లేవు. ఎందుకు అంటే అన్ని ఇంపార్టెంట్ 60 ప్రశ్నలు ఇచ్చినా 15 ప్రశ్నలు అన్ఇంపార్టెంట్ ఇస్తాడు. 60 ప్రశ్నలు ఎవరైనా చేయగలరు. 60కి ఒక 50 ఎవరైనా చేస్తారు. ఇక మిగిలిన 15 ప్రశ్నల్లో మనం చేయాల్సిన 10 ప్రశ్నలు ఉంటాయి. ఆ 10 ప్రశ్నలే మనకు ఎగ్జామ్ హాల్లో డిసైడ్ చేసేది మన పోస్ట్. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్ జరిగిన కాలం సార్ మొట్టమొదటిసారిగా 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి 1947 ఆగస్టు 15 వరకు కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే రచించింది. 1947 ఆగస్టు 15 నుంచి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగ రచనతో పాటుగా రాజ్యాంగాన్ని రచిస్తూనే ఒకవైపు ఇంకొక వైపు శాసనాలు తయారు చేసింది. 1949 నవంబర్ 27వ తేదీ నుంచి 1952 మే 12వ తేదీ వరకు రాజ్యాంగాన్ని కంప్లీట్ అయిపోయింది. కేవలం శాసనాలను మాత్రమే తయారు చేసింది. 1952 మే 13వ తేదీన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సమావేశం జరిగింది. ఇవన్నీ కూడా మనం మళ్ళీ గతం తర్వాత మాట్లాడదాం. ఇప్పటి వరకు ఇది బ్రెయిన్లో ఫిట్ చేయండి. సరే సార్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పిన మనందరికీ తెలిసిందే. రాజ్యాంగాన్ని రచించడానికి మొత్తం 12 సెషన్లు జరిగాయి. ఈ 12 సెషన్లలో మొత్తం 166 రోజులు జరిగాయి సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. రాజ్యాంగ పరిషత్కు జరిగినటువంటి మొత్తం రోజులు 166 రోజులు సార్. ఒకవేళ రేపు ఎగ్జామ్లో మీరు 11వ సెషన్ 11 సెషన్ల వరకు ఎన్ని రోజులు జరిగాయంటే 165 రోజులు సార్. 11 సెషన్ ఏం సార్ ఒక రోజైనా సార్? 12వ సెషన్ అంటే ఒక రోజే. ఎప్పుడు జరిగిందో గుర్తుపెట్టుకోండి. 1950 జనవరి 24వ తేదీన చిట్ట చివరి రోజు సార్. ఒక రోజు జరిగిన సమావేశాలు ఇంకోటి కూడా ఉంది సార్. 1948 జనవరి 27వ తేదీన ఒక రోజు జరిగింది చూడండి. ఈ సెషన్లన్నీ కూడా మీరు బట్టి పడితే రాదు. ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ ఒక ఫ్లోలో రాసుకుంటా పోతే అర్థమవుతుంది సార్. 1950 జనవరి 24తో కలుపుకుంటే ఎన్ని రోజులు అయిందంటే 166 రోజులు అయింది సార్. అట్లా కాకోకుండా 11 సెషన్లు మాత్రమే 165 రోజులు. రాజ్యాంగ రచనకు మొత్తం అసలు ఎన్ని రోజులు పట్టింది అంటే మొత్తం మీరు సార్ రాజ్యాంగ రచనకు మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది సార్. మీకు డౌట్ రావాలా? మీరు చూస్తే ఇక్కడ 166 రోజులు అన్నారు. ఇక్కడ చూస్తే సార్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందంటే సార్ 1946 డిసెంబర్ 9వ తేదీ నుంచి సార్ రాజ్యాంగ పరిషత్ ఉన్నదిలే. సమావేశమైన కాలాల సంఖ్య తక్కువ. మొత్తం అంటే అన్ని రోజులు సమావేశం కాదు కదా. సంవత్సరం 360 రోజులు సమావేశంలో ఉంటారు కదా. గ్యాప్ ఉంటాయి కదా, ఖాళీలు ఉంటాయి కదా, విరామాలు ఉంటాయి కదా. అవన్నీ కలుపుకుంటే రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 9 నుంచి 1949 నవంబర్ 26 వరకు దాదాపుగా
దాదాపుగా నవంబర్ 26వ తేదీ వరకు మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పడుతుంది. అనగా మొత్తం దాదాపుగా 3 సంవత్సరాల సమయం పట్టింది రాజ్యాంగాన్ని రచించడానికి కోసం. చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టి. ఎందుకంటే రేపు రాజ్యాంగాన్ని రచించినటువంటి వివిధ రకాల దేశాల గురించి మాట్లాడతాం. సార్ అమెరికాలో ఎన్ని రోజులు పట్టింది, ఆస్ట్రేలియా, అప్పుడు మనకి ఇక్కడ ఇది కూడా మాట్లాడతాం. ఇది కొంచెం బ్రెయిన్లో ఫిట్ చేయండి. సరే సార్, మరి రాజ్యాంగ పరిషత్లో వివిధ రకాలైనటువంటి కమిటీల గురించి మాట్లాడాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రెయిన్లో ఫీడ్ చేయాలా. వివిధ కమిటీలు అసలు రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి వివిధ కమిటీలు, ఇది కూడా ఖచ్చితంగా ఎవరిగ్రీన్ బిట్లు, కన్ఫ్యూజనెస్ అయ్యేవి, ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క కమిటీల గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అయిన కమిటీలు చెప్పేసి మొత్తం టోటల్ కమిటీలు మాట్లాడతాను. సార్ మన రాజ్యాంగ పరిషత్లో మొట్టమొదటిసారిగా ఇంపార్టెంట్ కమిటీలు మాట్లాడతాను. సార్ ముందుగా రాజ్యాంగ పరిషత్తులు కమిటీలు 2 రకాలుగా చేశారు. అందులో ఒక కమిటీలు ఏమంటామంటే విధాన కమిటీలు, రెండో దాని పేరు విషయ కమిటీలు. సార్ విధాన కమిటీలు, విషయ కమిటీలు. సార్ ఈ 2 రకాల కమిటీలు గుర్తుపెట్టుకోండి. విధాన కమిటీలు ఎన్ని ఉన్నాయంటే రాజ్యాంగ పరిషత్తులో 10 ఉన్నాయి. విషయ నిర్ధారక కమిటీలు ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి. అనగా రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీల సంఖ్య ఎంత అంటే 22. ఇది గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్లో ఫిట్ చేయండి. సార్ రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం కమిటీలు ఏంటంటే 22. అందులో విధానపరమైన కమిటీలు 10 ఉన్నాయి, విషయ నిర్ధారక కమిటీలు 12 ఉన్నాయి. సార్ విధానపరమైన కమిటీలు 10, విషయ నిర్ధారక కమిటీలు. ఆ కమిటీలు అంటే ఏంటి, నీట్గా చక్కగా మాట్లాడదాం. ఒక్కొక్క కమిటీ గురించి మాట్లాడదాం. సార్ మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ఉన్న కమిటీల సంఖ్య 22. ఇవి మళ్ళీ 2 రకాలు. ఒకటి విధానపరమైన కమిటీలు, 2 విషయపరమైన కమిటీలు. విధానపరమైన కమిటీలు అనగా విధానపరమైన కమిటీలు అంటే 10 ఉన్నాయి, విషయ నిర్ధారణ కమిటీలు ఏంటంటే 12. సార్ విధానపరమైన విషయ నిర్ధారక కమిటీలు అంటే కొన్ని కమిటీలు ఏం చేస్తారంటే రాజ్యాంగం రచించే రాసేస్తారు. దీని మీద మళ్ళీ కూడా చెకింగ్ ఉంటుంది. దాన్ని విషయ నిర్ధారక కమిటీలు అంటారు. విధానపరమైన కమిటీలు ఏం చేస్తారంటే మొత్తం రకరకాల వాళ్ళకి అప్పచెప్పిన పనులన్నీ చేసి రాసేస్తారు. రాసిన దాన్ని మళ్ళీ చెకింగ్ చేసే కమిటీలు ఏంటంటే విషయ నిర్ధారక కమిటీలు. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి విషయ నిర్ధారక కమిటీలు 12 ఉన్నాయి. విధానపరమైన కమిటీలు, ఈ విభజన కూడా జనరల్ స్టడీస్లో ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్నలే. రాజ్యాంగ పరిషత్ రచనకు పట్టినటువంటి మొత్తం కమిటీల సంఖ్య 22. అందులో విధానపరమైన కమిటీలు 10 ఉన్నాయి, విషయ నిర్ధారక కమిటీలు 12 ఉన్నాయి. సార్ ఈ విధానపరమైన కమిటీలలో అద్భుతమైన కమిటీలు 2 ఉన్నాయి. అన్ని కమిటీలు గుర్తుపెట్టుకోవాలా, కానీ ఈ 2 కమిటీలు బాగా బ్రెయిన్లో ఫిట్ చేయాలి. జాగ్రత్తగా విన్నాం సార్. ఆ 2 కమిటీలు ఒక కమిటీ గురించి ఫస్ట్ మాట్లాడతాం. చాలా చాలా ఇంపార్టెంట్, సలహా కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్, కొన్ని వందల సార్లు ఎగ్జామ్ హాల్లో అడిగినటువంటి ప్రశ్న. సార్ విధానపరమైన కమిటీల గురించి మాట్లాడుతున్నా. అందులో 2 కమిటీలు గుర్తుపెట్టుకోండి. ఒక కమిటీ పేరు ఏం పేరంటే సలహా కమిటీ. సార్ ఫస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. రాజ్యాంగ పరిషత్ 22 కమిటీలలో అతి పెద్ద కమిటీ, అధిక సభ్యులు కలిగి ఉన్న కమిటీ సలహా కమిటీ. సార్ సలహా కమిటీ వెరీ 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 ఇంపార్టెంట్. సార్ న్యాయ సలహా సభ్యుడు కాదు, సలహా కమిటీ. రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మొత్తం 22 కమిటీలలో విధానపరమైన కమిటీలు 10 ఉన్నాయి, విషయ నిర్ధారక కమిటీలు 12 ఉన్నాయి. ఈ 22 కమిటీల్లో అతి పెద్ద కమిటీ ఏంటంటే సలహా కమిటీ. సార్ సలహా కమిటీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 54+1 అనగా మొత్తం టోటల్ 55. సార్ 54 అనగా ఈ సలహా కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్య 54 మంది. ఈ ఒకరెవరంటే ఆ సలహా కమిటీకి అధ్యక్షుడు. టోటల్ కలిపితే 55 మంది. సలహా కమిటీలో మొత్తం 55 మంది సభ్యులు ఉన్నారని బాగా బ్రెయిన్లో ఫీడ్ చేయండి. సలహా కమిటీ అనగా 54+1 = 55, ఇట్లాగనే గుర్తుపెట్టుకోండి. మరి సలహా కమిటీకి అధ్యక్షుడు ఎవరు? సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ 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 ఇంపార్టెంట్, ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ. భారత రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి మొత్తం 22 కమిటీల్లో విధానపరమైన కమిటీ అయినటువంటి ఒక కమిటీ సలహా కమిటీ. విధానపరమైన కమిటీలు మొత్తం 10 ఉన్నాయి. అందులో ఒక కమిటీ ఏంటంటే సలహా కమిటీ. సలహా కమిటీలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల సంఖ్య 55 మంది. అందులో 54 మంది సభ్యులు, ఒక అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. సార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ సలహా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ న్యాయ సలహా సభ్యుడు వేరు, ఆయన బిఎన్ గనగల నరసింహారావు అవుతాడు. బిఎన్ రావు అంటాం, ఆయన వదిలేండి. సలహా కమిటీకి 54+1 = 55. మరి ఈ సలహా కమిటీలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్న కమిటీని మళ్ళీ ఏం చేశారంటే ఇంతమంది సభ్యులతో మళ్ళీ ఈ 4 సబ్ కమిటీలుగా చేయడం జరిగింది.
4 ఉప సంఘాలుగా చేయడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. 4 ఉప సంఘాలుగా చేయడం జరిగింది. ఆ 4 ఉప సంఘాలకు అధ్యక్షుడు ఎవరో గుర్తుపెట్టుకోవాలా. సబ్ కమిటీ సార్. ఈ కమిటీ పెద్ద. ఈ కమిటీ కింద ఉన్నటువంటి సభ్యులు మళ్ళీ 4 వర్గాలుగా 4 కమిటీలుగా చేయడం జరిగింది. ఆ 4 కమిటీలకు అధ్యక్షులు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 కమిటీల్లో ఈ 4 కమిటీలు అన్నాం కదా, ఈ 4 కమిటీల్లో ఒక కమిటీ పేరు సార్. ఈ 4 కమిటీల్లో ఒక కమిటీ పేరు వెరీ 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 ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలా సార్. అది ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సలహా కమిటీ కింద మళ్ళీ 4 చిన్న కమిటీలుగా విభజించడం జరిగింది. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అంటే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది. ప్రాథమిక హక్కులు ఏ విధంగా ఉండాలో అని సేకరిస్తుంది. ప్రాథమిక హక్కులు ఇవి ఉంటే బాగుంటుందని చెప్తుంది సార్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అనగానే జేబీ కృపాలాని, ఎక్కడో విన్నట్టున్నారు సార్, గుర్తుకు రావాలా. ఆచార్య జేబీ కృపాలాని అనగా భారత రాజ్యాంగ పరిషత్ గురించి మొదటిసారిగా వ్యాఖ్యానించిన వ్యక్తి. ఎందుకోసం తెలుసా? 1946 డిసెంబర్ 9వ తేదీన మొట్టమొదటి సమావేశంలో ఫ్రాన్స్ సాంప్రదాయాన్ని అనుసరించి ఆచార్య జేబీ కృపలానినే కదా సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. అనగా రాజ్యాంగ పరిషత్ గురించి మొట్టమొదటిసారిగా ప్రసంగించిన వ్యక్తి ఎవరంటే జేబీ కృపలాని సార్. ఒకవేళ ఆప్షన్లో ఆ రాజ్యాంగ పరిషత్ గురించి ప్రసంగించిన మొదటి వ్యక్తి అని ఆచార్య జేబీ కృపలాని లేకపోతే సచ్చిదానంద సిన్హాని పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గతంలోనే మాట్లాడినాం సార్. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అనగానే ఆచార్య జేబీ కృపలాని సార్. రెండవ కమిటీ మైనారిటీ సబ్ కమిటీ సార్. మైనారిటీకి సంబంధించి మైనారిటీ హక్కులకు సంబంధించి మైనారిటీ హక్కుల సబ్ కమిటీ సార్. మైనారిటీలకు సంబంధించి విన్నాం సార్. మైనారిటీ వర్గానికి రాజ్యాంగ పరిషత్తులో ఇప్పుడే మాట్లాడుకున్నాం. హెచ్సి ముఖర్జీ అనేటువంటి వ్యక్తి మైనారిటీ సబ్ కమిటీ అని మాట్లాడుకోవడం జరిగింది. మైనారిటీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే హెచ్సి ముఖర్జీ అని మాట్లాడుకున్నాం సార్. 1946 డిసెంబర్ 11వ తేదీన జరిగినటువంటి సమావేశంలో రాజ్యాంగ పరిషత్కు శాశ్వత ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వ్యక్తి ఎవరంటే హెచ్సి ముఖర్జీ అని మాట్లాడుకున్నాం సార్. 2 ఎంపిక అవుతారు. అందులో ఒక వ్యక్తి పేరు హెచ్సి ముఖర్జీ, రెండో వ్యక్తి కూడా అవసరం అవుతాడు. ఆయన పేరు పిటి కృష్ణమాచారి. బ్రెయిన్ లో ఫీడ్ చేయాలా సార్. ఇది మైనారిటీ హక్కుల సబ్ కమిటీ. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ జేబీ కృపలాని, మైనారిటీ హక్కుల సబ్ కమిటీ హెచ్సి ముఖర్జీ సార్. ఇక మూడవ కమిటీ ఈశాన్య రాష్ట్రాల గిరిజనులు మరియు అస్సాం ట్రైబల్ ఏరియాస్ సంబంధించి, అస్సాం ప్రాంతానికి సంబంధించి గోపీనాథ్ బోర్డోలాయ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న సార్. అస్సాం ప్రాంతము మరియు ఈశాన్య రాష్ట్రాల గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులు ఏ విధంగా ఉండాలి, గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, అసలు గిరిజనులు భారతదేశంలో వాళ్ళకి సంబంధించినటువంటి హక్కులు ఏ విధంగా ఉండాలి, వీటన్నింటి గురించి అధ్యయనం చేయడానికి గోపీనాథ్ బోర్డోలాయ్ కమిటీ వేయడం జరిగింది సార్. ఈశాన్య రాష్ట్రాల గిరిజనులు మరియు అస్సాం ప్రాంతాలకు సంబంధించిన కమిటీ ఏంటంటే గోపీనాథ్ బోర్డోలాయ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 4 కమిటీలు గుర్తుపెట్టుకోండి. సలహా కమిటీ కిందనే సార్. సలహా కమిటీలో మొత్తం 55 మంది సభ్యులు ఉంటే మళ్ళీ వాళ్ళు 4 రకాలుగా విభజించడం జరిగింది సార్. ఇక 4వ కమిటీ చిట్ట చివరి కమిటీ ఏంటంటే అస్సాం మినహా మిగిలిన ట్రైబల్ ఏరియాస్ గురించి సార్. అస్సాం కాకుండా మిగిలిన ట్రైబల్ ఏరియాస్ సంబంధించినటువంటి సమాచార సేకరణ, వీళ్ళ హక్కులకు సంబంధించి ఏవి టక్కర్ ఇప్పుడు రాసినటువంటివన్నీ కూడా కొన్ని వందల సార్లు ఎగ్జామ్లు వచ్చినటువంటివే. మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయండి సార్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సలహా కమిటీలో మొత్తం 55 మంది సభ్యులు ఉంటారు. అందులో 54 మంది సభ్యులుగా ఉండి ఒక చైర్మన్ గా ఉంటాడు. ఆ చైర్మన్ పేరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత ఏర్పడినటువంటి సలహా కమిటీలో మొత్తం రాజ్యాంగ పరిషత్తులో ఉన్న 22 కమిటీల్లో అతిపెద్ద కమిటీ సలహా కమిటీ. ఈ సలహా కమిటీని మళ్ళీ 4 రకాలుగా విభజించుకున్నారు. ఎందుకంటే ఈ 54 మంది సభ్యులను మళ్ళీ 4 రకాలుగా విభజించుకొని అందులో ఒక కమిటీ పేరు ఏంటంటే సార్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి సబ్ కమిటీ ఎవరంటే ఆచార్య జేబీ కృపాలాని సార్. మైనారిటీ హక్కుల సబ్ కమిటీ ఎవరంటే హెచ్సి ముఖర్జీ సార్. ఈశాన్య రాష్ట్రాలు మరియు అస్సాం ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రైబల్ ఏరియాస్ కి సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన సబ్ కమిటీ ఎవరంటే గోపీనాథ్ బోర్డోలాయ్ సార్. అస్సాం వదిలేసి మిగిలిన ట్రైబల్ ఏరియాస్, ఉదాహరణకు మధ్యప్రదేశ్లో ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి సార్, మిగిలిన ఈశాన్య రాష్ట్రాల్లో ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి.
వీటి గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి సబ్ కమిటీ ఎవరంటే ఏవి టక్కర్. సార్ గోపీనాథ్ బార్డారాయ్ అస్సాం అని గుర్తుపెట్టుకోండి. అస్సాం గోపీనాథ్ బార్డారాయ్. అస్సాం కాకుండా మిగిలిన ట్రైబల్ ఏరియాస్ అందుకనే ఏవి టక్కర్. ట్రైబల్ ఏరియాస్ 2 ఉన్నాయి చూడండి సార్ కమిటీలు. మైనారిటీ 1, ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. ఈ 4 సలహా కమిటీలో సభ్యత్వం కలిగి ఉన్నవి. సార్ రేపు ఎగ్జామ్ వాళ్ళు ఏమడుగుతారంటే ట్రైబల్ ఏరియాస్ ముఖ్యంగా అస్సాం మినహా మిగిలిన ట్రైబల్ ఏరియా సబ్ కమిటీ ఏవి టక్కర్ అధ్యక్షతను ఏర్పడింది. ఇది ఏ కమిటీలో భాగము? సార్ సలహా కమిటీలో భాగం. సలహా కమిటీలో ఉన్న మొత్తం 4 కమిటీల్లో ఈ 4 కమిటీలు సలహా కమిటీకి కింద పనిచేసేటివి. వెరీ 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 ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్లో ఫిల్ చేయండి. 1కి 2 సార్లు జాగ్రత్తగా అధ్యయనం చేయండి సార్, చాలా ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.